కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సూర్య జ్యోతికల జంట అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ ను కోలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో జ్యోతిక అన్న మాటల్ని ప్రస్తుత సిచ్యువేషన్ కి లింక్ చేస్తూ కర్మ ఎవరిని వదిలిపెట్టదు మేడం, నీ భర్తకు ఒక్క ఫ్లాప్ పడితే గానీ దెబ్బకు దేవుడు గుర్తురాలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు గతంలో జ్యోతిక అన్న మాటలేంటి, ఆ మాటలకు ఈ తమిళ తంబీలు ఇప్పుడెందుకు ట్రోల్ చేస్తున్నారు వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి 2020లో అవార్డు ఫంక్షన్ లో మాట్లాడుతూ జ్యోతిక దేవాలయాల మీద ఇలా కామెంట్స్ చేసింది. దేవాలయాలకు రంగులు వేయటం, మిగతా ఖర్చులు చేయటం వృధా, అదే డబ్బును స్కూల్స్ మరియు ఆసుపత్రులకు వినియోగిస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ చెప్పింది. దీంతో అప్పట్లో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. ప్రజల డబ్బును స్కూల్స్ కు మరియు హాస్పిటల్స్ కి వినియోగించమనటం వరకు బాగానే ఉంది, కానీ దేవాలయాలకు పెట్టడం వేస్ట్ అనటమే ఆ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేశాయి. ఇక అలా అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ తంబీలు గుర్తుపెట్టుకుని మరి రీసెంట్ గా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం జ్యోతిక తన భర్తతో కలిసి దక్షిణ ఆలయాల పర్యటనలో ఉన్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న సూర్య జ్యోతికల జంట ఇవాళ సుప్రభాత సేవ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాదు జ్యోతిక తన భర్త చేత ఎంతో ఖర్చు పెట్టి కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారి ఆలయంలో మహాచండీ యాగం కూడా చేయించింది. దీంతో నెటిజన్లు ఈ హీరోయినేనా అప్పట్లో దేవాలయాలకు ఖర్చు చేయొద్దని చెప్పింది, మరిప్పుడు ఈవిడగారెందుకు ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ అన్ని దేవాలయాలు చుట్టేస్తుంది, ఓహో ఈమె భర్త గారి పాన్ ఇండియా ఫిల్మ్ అయిన కంగువా ఫ్లాప్ అయిందనా, ఏదేమైనా కష్టాలొస్తే గానీ ఎవరికి దేవుడు గుర్తురారు అంటూ జ్యోతికాని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.